విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రత్న బండార్ లోపలి గదిలోని ఆభరణాల తరలింపు, రిపేర్ వర్క్ చేయనున్న ఏఎస్ఐ. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన, పుంగనూరులో టెన్షన్. వినుకొండలో దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న రత్న బండార్లోని లోపలి గదిని ఇవాళ తెరిచారు. ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తున్నారు. ఈ వారంలోనే రత్న బండార్ను తెరవడం ఇది రెండవసారి. ఇవాళ ఉదయం 9:51 ఆ గదిని ఓపెన్ చేశారు. జగన్నాథుడికి పూజలు చేసిన తర్వాత ఒడిశా సర్కార్ నియమించిన సూపర్వైజరీ కమిటీ రత్న బండార్లోకి అడుగుపెట్టింది. జూలై 14వ తేదీన బయట గదిలో ఉన్న అమూల్యమైన ఆభరణాలు, ఇతర వస్తువులను స్ట్రాంగ్ రూమ్కు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకు లోపలి గదిలోని ట్రెజరీ పెట్టెలను తరలించనున్నట్లు కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వంతరావు తెలిపారు. పూరి రాజు గజపతి మహారాజా దివ్యాసింగ్ దేబ్ సమక్షంలోనే ఆభరణాలు, విలువైన వస్తువులను స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తున్నారు. ఆభరణాల తరలింపు ప్రక్రియను వీడియో తీస్తున్నారు. పాములు పట్టే వాళ్లతో పాటు ప్రత్యేక భద్రతా సిబ్బంది ఆలయం వద్దే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం 11 మంది సభ్యులు బృందం రత్న బండార్లోని ఇన్నర్ ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం లోపలి గదిలో ఉన్న ఆభరణాలు, వస్తువులను కటేషేజా రూమ్కు తరలిస్తున్నారు. షిఫ్టింగ్ పూర్తి అయిన తర్వాత ఆ రూమ్ను సీల్ చేయనున్నారు. ఆ తర్వాత లోపలి గదిలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రిపేర్ చేయించనున్నారు. రిపేర్ వర్క్ పూర్తి అయిన తర్వాత ఇన్వెంటరీ వర్క్ మొదలవుతుందని పూరి గజపతి మహారాజు దివ్యాసింగ్ దేబ్ తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లిన సమయంలో టెన్షన్ నెలకొంది. టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిని ముట్టడించారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్లురువుకున్నారు. ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. అండగా ఉండే విధంగా, అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పనిలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే 2 చేతులు నరికేసి, మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాను. చాలా దారుణమైన విషయం. అదే విధంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు, ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా, మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రసీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు స్పందించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని అన్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే ఈ హత్య జరిగిందని, ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. హత్య చేసిన జిలానీ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు 8:30 సమయంలో వినుకొండ టౌన్లో జిలానీ అనే వ్యక్తి తనకి రషీద్ అనే వ్యక్తికి ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల వల్ల రషీద్ అనే వ్యక్తిని నరికి చంపడం జరిగింది. ఇటువంటి చర్యలు ఏమైనా కూడా ఎక్కడైనా ఏదైనా రిపీట్ అయితే చట్టపరంగా
చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. 4వ విడత జనసేన క్రియాశీల సభ్యత్వాల నమోదు ప్రక్రియను ప్రారంభించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 4వ విడత జనసేన క్రియాశీల సభ్యత్వాల నమోదు ప్రక్రియను ఎమ్మెల్యే పంతం నానాజీ నివాసం వద్ద కార్యకర్తల సమక్షంలో మొబైల్ ఆన్లైన్లో సభ్యత్వ నమోదును నిర్వహించారు. ప్రతి సభ్యత్వానికి 500 రూపాయల చొప్పున కట్టి జన సైనికులకి ప్రమాద బీమా 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే నానాజీ తెలిపారు. గతంలో జన సైనికులకు ప్రమాద బీమా అందించడం జరిగిందని, గతంలో 1,22,000 మందికి సభ్యత్వం చేసి రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచామని, ఇప్పుడు మొదటి స్థానానికి వెళ్లేందుకు ప్రతి ఒక్క జన సైనికుడు 100 సభ్యత్వాలు కడితే మొదటి స్థానం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప రూరల్ మండల అధ్యక్షులు బండారు మురళి, కరెడ్ల గోవిందు, జనసేన సీనియర్ నాయకులు మాధారపు తాతాజీ, ఎంపీటీసీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, సిరంగి శ్రీనివాస్, గరగ శ్రీను, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏంటి క్రియాశీలక సభ్యత్వాలు మీ పార్టీ చేసుకుంటే మాకు సంబరాలు ఎందుకు, ఏంటి దేనికి అని చెప్పి చాలా మంది అడగచ్చు. ఎక్కడన్నా పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు చేసుకునే వరకునే మనం వింటాం. కానీ జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వంతో పాటు 5 లక్షల రూపాయలు బీమా, ప్రమాదవశాత్తు ఎటువంటి ప్రమాదం జరిగినా మా కార్యకర్తల యొక్క కుటుంబం ఒక క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత 4 సంవత్సరాలుగా ఈ క్రియాశీలక సభ్యత్వాల కార్యక్రమం చేస్తా ఉన్నారు. మొన్న ఎన్నికల సందర్భంగా గ్యాప్ వచ్చి మొన్న మార్చికి పూర్తయిపోతున్నటువంటి దాన్ని ఇవాళ జూలై నెలాఖరు దాకా కూడా గ్యాప్ వస్తే ఈ 4 నెలల కాలంలో సుమారుగా 2 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బులు క్రియాశీలక సభ్యులు ఎవరైతే దురదృష్టవశాత్తు మన నుంచి దూరం అయ్యారో వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి హృదయానికి జనసేన పార్టీ తరఫు నుంచి కార్యకర్తలు, నాయకులు అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 4 నెలలుగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ లేదు, ఆయనే పే చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ సంవత్సరం క్రియాశీలక సభ్యత్వాలు స్టార్ట్ చేస్తా ఉన్నాం. గత 3 సార్లు కూడా మనం క్రియాశీలక సభ్యత్వాలు చేసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు మనలో కూడా కొంతమంది మన కాన్స్టిట్యూన్సీలో కూడా మరణించడం, కొంతమంది దెబ్బలు తగలడం, వారి కుటుంబాలకి అండగా ఉండడంలో స్వయంగా కొన్ని ఆయన చేతుల మీద ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. మిగిలినవన్నీ కూడా స్వయంగా పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా వచ్చి ఆయన కుటుంబానికి ఆ డబ్బులు 5 లక్షల రూపాయల చెక్తో పాటు మా పార్టీ అండగా ఉంది, మీకు మీ వెనకాల మా పార్టీ ఉంది మీ కుటుంబానికి అని ఒక భరోసా కల్పించడానికి స్వయంగా అనేక డబ్బులు తెచ్చుకుని ఆయన రావడం, ఇవ్వడం, వెళ్ళడం జరిగింది. మనం గత 3 సంవత్సరాలుగా కూడా మన కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో మన యొక్క నాయకులు నాకు కానీ పార్టీకి కానీ తెలుగుదేశం నేతల దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు పుంగనూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డిపై దాడి చేయడం అత్యంత హేమమైన చర్యగా తిరుపతి ఎంపీ గురుమూర్తి అభివర్ణించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక పార్లమెంట్ సభ్యునికి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్య కార్యకర్తలకి ఏ విధమైన రక్షణ కల్పిస్తుందన్నారు. ఈరోజు లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం.
ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మూకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి చర్యలు మానుకోవాలి. అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయిరెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ, అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ, ఇవన్నీ చూస్తుంటే భయకంపితులను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరవడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి, ప్రమాదాలను అరికడదాం అనే నినాదంతో ప్రత్తిపాడు కోర్టు నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు గురువారం ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు మరియు పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కాటం బాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు భుగత శివబార్ అధ్యక్షులు కుక్కిటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రయాణం చేసేటప్పుడు అతివేగం వలన ప్రమాదాలు జరగడం వలన కుటుంబాలకు దూరమైపోతున్నారని, ప్రధానంగా లైసెన్స్ లేని ప్రయాణం నేరం, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని భుగత శివ అన్నారు. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరపున వేగం వద్దు, ప్రాణం ముద్దు, సామాజిక భద్రత అందరి బాధ్యత అని ఆయన కోరారు. కుటుంబంలో యజమాని వారి ప్రతి వ్యక్తి కూడా కుటుంబాన్ని పోషించాలంటే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ ప్రయాణంలో హెల్మెట్ ధరించి ప్రయాణం చేసినట్లయితే తనకు రక్షణగా ఉంటాడు, అదేవిధంగా కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడని ఈ భద్రతా నియమాల్లో భాగంగా ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేసినట్లయితే నివారణ చేయవచ్చని ప్రమాదాలని నేను సభాముఖంగా తెలియజేస్తాను. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికెడదాం, సీటు బెల్ట్ను ధరిద్దాం, అలానే హెల్మెట్ ధరిద్దాం, ప్రమాదాలను అరికెడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని. దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల, ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరని శోకం జరుగుతుందని, అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని, ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, అదేవిధంగా ఓవర్టేకింగ్ లాంటివి చేయకూడదని, లైసెన్సు విద్యార్థులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని, డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రతిపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మేము అంటున్నాం, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత. అనకాపల్లి జిల్లా అనకాపల్లి జనసేన 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రారంభించారు. ఈ నెల 18 నుండి 28 వరకు కార్యక్రమం జరుగుతోంది. సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో 250 బూతులలో 100 మందికి తగ్గకుండా సభ్యత్వ నమోదు జరుగుతుందని తెలిపారు. గతంలో అనకాపల్లి నియోజకవర్గంలో 6,000కు పైగా సభ్యత్వ నమోదు జరిగింది. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నాము. ఈసారి సభ్యత్వ నమోదు ఇంతకు 10 రెట్లు జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయండి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు ఇన్సూరెన్స్ కల్పించలేదని, జనసేన పార్టీ మాత్రమే ఇన్సూరెన్స్ పెద్ద ఎత్తున అందిస్తుంది అన్నారు. ఆయన చేతుల మీదుగా 5గురు సభ్యత్వం తీసుకోగా రామకృష్ణ తన సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు మొదలవుతా ఉంది.
ఈరోజు 18వ తారీఖు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. 10 రోజులు. ఈ 10 రోజులు జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా గతంలో అధికారంలో లేనప్పుడు 6,300 మంది అనకాపల్లి నియోజకవర్గం నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈసారి బూత్ లెవెల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో 50 మంది వాలంటీర్లతో ప్రతి బూత్ కూడా ఇన్ఛార్జీలు పెట్టి బూత్ లెవెల్లో 251 బూతుల్లో ఒక్కొక్క బూత్కి 100 మంది తక్కువ లేకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయించాలని, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారి పెద్దలు పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలోనే ఇన్సూరెన్స్ ఉండే విధంగా వారి సొంత డబ్బు కూడా కొంత వేసి కార్యకర్తలకు క్రియాశీలకంగా ఉన్నటువంటి వారికి వెసులుబాటు కలిగే విధంగా వారికి బీమా కూడా సౌకర్యం కల్పించడం జరిగింది. ఆ బీమా ద్వారా ఈ అనకాపల్లి నియోజకవర్గానికే ఇప్పటి వరకు సుమారు 36 లక్షల రూపాయలు బీమా డబ్బు రావడం జరిగింది. ఇంకో 30 లక్షల రూపాయలు మంజూరై కేంద్ర ఆఫీసులో ఉన్నాయి. అవి కూడా ఈ వారంలో డిస్బర్స్మెంట్ జరుగుతుంది. అంటే 66 లక్షల రూపాయలు ఈ అనకాపల్లి శాసనసభ నియోజకవర్గానికి మాత్రమే రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి ప్రతి బూత్ లెవెల్లో జన సైనికులు, వీర మహిళలు వెళ్ళి పార్టీ పటిష్టపడడానికి, గట్టి పునాదులు వేయడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఎంతో ప్రతిష్టాకరంగా ఈ కార్యక్రమం చేయాల్సిందిగా ప్రతి ఒక్క జన సైనికుడిని, వీర మహిళల్ని కోరుతున్నాం. మరి వారి ప్రభుత్వ పరిపాలన విధానం వారికి బాగా తెలుసు కాబట్టి ఇంకా అవే కళల్లో ఉన్నట్టున్నారు. వాస్తవానికి ఈరోజు ప్రజలంతా కూడా ఎంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఊపిరి పీల్చుకొని ఆనందంగా ఈ ప్రజాస్వామ్యంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు గర్వంగా చెప్పుకొని ప్రశాంతంగా నిద్రపోగలుగుతూ ఉన్నారు. ఇవి పచ్చకావులు ఉన్న వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ ఆలోచన విధానం బట్టే వాళ్ళ మనసు ఉంటుంది కాబట్టి వాళ్ళు అటువంటి కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవాలు తెలిస్తే వాళ్ళకే తెలుస్తుంది ఏం జరుగుతుందన్నది. కాకినాడ కార్యాలయంలో ప్రగతి నారి మహిళా సంఘం పిఎన్ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు సమావేశం కామ్రేడ్ ముస్తాబత్తుల నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పిఎన్ఎస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముస్తాబత్తుల నాగమణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తక్షణమే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై, చిన్నారులపై జరుగుతున్నటువంటి లైంగిక దాడుల హత్యలను ఖండించారు. తక్షణమే మహిళల, చిన్నారుల రక్షణపై ప్రభుత్వాలు పూనుకోవాలని, పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని, సమాజంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆవిడ కోరారు. మరోపక్క రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాల్య వివాహాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా తలెత్తుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రగతి వారి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల హక్కుల సాధనకై కృషి చేస్తామని సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో 9 మందితో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పిఎన్ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా బి పద్మ, వి మంగా ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులుగా వి లక్ష్మి, అనంత లక్ష్మి, పి వరలక్ష్మి, సరస్వతి, తులసి, మహేశ్వరి మరియు పార్వతి ఎన్నుకోవడం జరిగింది. నా పేరు నాగమణి. ఈరోజు కాకినాడ పార్టీ కార్యాలయంలో ప్రగతి నారీ సంఘం అనేది ఏర్పాటు చేసాం. ఈరోజు నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నూతన కమిటీకి వడ్లమూరి మంగ రాష్ట్ర కార్యదర్శిగా, పద్మ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన మహిళలకు జరుగుతున్న అత్యాచారాలపై మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలానే కాకుండా పని ప్రదేశాల్లో మహిళలకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మద్యపాన నిషేధం కోసం మేము ఎలా కృషి చేస్తామని, దీన్ని మద్యపాన నిషేధం అరికట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహిళా నారీ సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు వడ్లమూరి మంగాదేవి. ఈ పార్టీ కార్యాలయంలో మహిళా హక్కుల గురించి పనిచేద్దామని మహిళా సంఘం ఏర్పాటు చేసుకున్నాం. మహిళలకు రక్షణ లేదు, ఎక్కడికి వెళ్ళినా భద్రత కూడా లేదు. ఈ ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ, ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికీ కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది. కొత్త చట్టాలు తెచ్చి మళ్ళీ ప్రజలను ఆదుకోవాలి, ఈ మహిళలను ఆదుకోవాలని చెప్పేసి మేము మహిళా కమిటీ వేసుకున్నాం. 6 నెలల చిన్నారి నుంచి 60,000 ముసలాళ్ళ వరకు కూడా చిన్నపిల్లలు పెద్ద తేడాలు లేకుండా
చాలా వేధింపులు జరుగుతున్నాయి. ఆ వేధింపులు ఆగాలంటే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త చట్టాలు తెచ్చి మహిళలను ఆదుకోవాలని చెప్పి మేము ప్రగతి నారీ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. భూదాన యజ్ఞ భూముల పట్టాదారులకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్లిన బాధితులు కాకినాడ భూదాన యజ్ఞం భూముల లబ్ధిదారులు గురువారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ షాన్ మోహన్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ మీకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం జనసేన నాయకులు సాలాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూదాన యజ్ఞ భూముల బాధితులను ఎన్నో ఇబ్బందులు గురి చేశారని, కూటమి ప్రభుత్వంలో అంత న్యాయం జరుగుతుందని భావించి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కలవడం జరిగిందని, అనంతరం జిల్లా కలెక్టర్కు ఈరోజు కలిశానని, ఆయన సానుకూలంగా స్పందించారని, న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కాళ్ళ ధనరాజ్, టీడీపీ నాయకులు రాయడ అనిల్, అన్యం అన్నపూర్ణ, జి నాగదేవి, పి లక్ష్మీప్రసాద్, పెదకాపు తదితరులు పాల్గొన్నారు. 2014లో భూదాన్ బోర్డు వారు ఇచ్చిన పట్టాలు వాటికి ఎంఆర్ఓ ఫారం 4 ఇవ్వమని ఈ రోజున కలెక్టర్ గారికి వినతి పత్రం పెట్టుకున్నాం లబ్ధిదారులు అందరం. దానికి స్పందించి ఆయన ఆర్టీఓ ఫార్వర్డ్ చేశారు. ఇలాగా దానికి అటాచ్మెంట్ వినతి పత్రానికి ఏవైతే మాకు పూర్వం నుంచి అందులోకి వెళ్ళనివ్వకుండా మమ్మల్ని ఏదైతే అడ్డుకున్నారో, అన్యాక్రాంతంగా కేసులు పెట్టారో అవన్నీ కూడా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. అవన్నీ చూసుకొని ఆయన పరిష్కరించుకొని ఆర్టీఓతో కూడా డిస్కస్ చేసి మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి మాకు పూర్తి హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ నేరెళ్ల వలసలో ఎర్రమట్టి దిబ్బలు విధ్వంసంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్. భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2019 నుండి గత ప్రభుత్వ హయాంలో ఎర్రమట్టి దెబ్బలు విధ్వంసాలకు నాంది పలికింది. భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూముల చెదను ఆపేయాలి. నిర్మాణ పనులపై కలెక్టర్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ నివేదిక తర్వాత మాత్రమే పనులు చేపట్టాలి. సొసైటీ భూములు, జియో హెరిటేజీ భూములు హద్దులను త్వరితగతిన నిర్ణయించాలి. భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా జరుగుతున్న తవ్వకాలు తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన అంశం ఇది. ఎన్నో ఏళ్ల నుంచి విశాఖపట్నం అంటే గుర్తొచ్చే ఎర్రమట్టి దెబ్బలు. దీనికి చాలా హిస్టారికల్ ఇంపార్టెన్సు, ఒక హెరిటేజీ ప్రాధాన్యత ఇవన్నీ ఉన్న విషయం మనందరూ కూడా తెలుసు. గతంలో ఏదైనా సినిమా షూటింగ్లు చేయాలన్నా కూడా ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకొని ఇక్కడ లోపలికి ఎంటర్ కావాలన్నా కూడా అనుమతులతోనే అవకాశం ఉండేది. విశాఖపట్నానికి ఒక అలంకారప్రాయంగా ఈ ఎర్రమట్టి దెబ్బలు ఉండేవి. ఓ పక్క ఎన్ఎస్ కళింగ, మనకి డిఫెన్స్లో అతి సెన్సిటివ్ ఎస్టాబ్లిష్మెంటు కళింగ, మరోపక్క సముద్రం, ఆ పక్కనే ఉన్న ఎర్రమట్టి దెబ్బలు. దీనికి సంబంధించి ఇక్కడ భీమిలి డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతోటి లాంగ్ బ్యాక్ కొంతమంది సభ్యులు కలిసి ఆ రోజు ఇక్కడ ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేయండి, డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి ఆ రోజు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవటం, దాన్ని ప్రాసెస్ చేసి దాని మీద గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అది రకరకాల పరిణామాలు, ఆ ప్రైస్ కూడా ఫిక్స్ చేయటం, దానికి కొంత ఆ ప్రైస్ ఫిక్స్ చేసిన ప్రైస్ కూడా పే చేయటం, తర్వాత మళ్ళీ దాన్ని ఎన్హాన్స్ చేయటం, దాన్ని మళ్ళీ పే చేయటం, ఇట్లన్నీ చేసుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళకి ల్యాండ్ పొజిషనింగ్, అలాగే వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడం కుదరకపోతే వాళ్ళు త్రో న్యాయస్థానాల ద్వారా వాళ్ళు అప్రోచ్ కావటం, ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి ఒక డైరెక్షన్ తీసుకొని ఇది పొజిషన్ కూడా తీసుకున్నామని చెప్పి వాళ్ళు సొసైటీ సభ్యులు చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది, మనపైన ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం వాళ్ళకి లీగల్గా ఆథరైజ్డ్గా అన్ని అనుభవాలతోటి ఏదైతే వాళ్ళకి గవర్నమెంట్ అలాట్ చేసిందో దాంట్లో వాళ్ళకి ఈ డివైడ్ చేయకుండా వాళ్ళు చేసుకోవడం, వాళ్ళకి కూడా ఇబ్బందులు పెట్టకుండా చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా ఆ కమిటీ డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇవ్వడమే కాకుండా ఏ సైటు ఏంటి, ఎర్రమట్టి దెబ్బలు ఏంటి, ఈ హౌసింగ్ సొసైటీకి ఇచ్చింది ఏంటి, ఇందులో ఇచ్చిన దాంట్లో మళ్ళీ జియో హెరిటేజ్కి ఏది ఇచ్చారు, ఇవన్నీ కూడా క్లియర్గా సర్వే చేసి ఈర్మార్క్ చేసి వాటికి ఫెన్సింగ్ బౌండరీస్ కూడా ఫిక్స్ చేసి ఎవరిది వాళ్ళకి అలాట్ చేసి అన్ని అనుమతులు తీసుకున్నాకే ఏదైతే కలెక్టర్ గారు 7 షార్ట్ ఫాల్స్ ఇచ్చారో
ఆ ప్లాన్ అప్రూవల్ పెట్టుకున్నప్పుడు ఆ షార్ట్ ఫాల్స్ అని కూడా కంప్లీట్ చేసుకొని అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే వాళ్ళు వర్క్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. లేకపోతే స్థానికంగా కూడా మా కార్పొరేటర్లు కానీ మా నాయకులు కూడా వాళ్ళ ఇంప్రెషన్ ఏంటంటే ఇదంతా కూడా ఎర్రమట్టి దెబ్బలో చేసుకుంటున్నారనే ఇంప్రెషన్లో మా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అపోహలు తావలేకుండా అధికారులు నిర్ణయించిన తర్వాత దాన్ని మొత్తం నిర్ధారించిన తర్వాత ఆ తర్వాత మాత్రమే వాళ్ళు పనులు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు దాకా దాన్ని ఆపమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ఇమీడియట్గా ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అకార్డింగ్లీ వెళ్ళిపోవాలి. ఓకే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్తే, సిక్కోలు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రత్న బండార్ లోపలి గదిలోని ఆభరణాల తరలింపు, రిపేర్ వర్క్ చేయనున్న ఏఎస్ఐ. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన, పుంగనూరులో టెన్షన్. వినుకొండలో దారుణ హత్యపై జిల్లా ఎస్పీ కీలక ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.